మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి అంతరంగంలో దేవుని ఆత్మ ద్వారా దేవుని చిత్తం తెలుసుకున్నట్టు ఎట్లైన అంశం మీద కొన్ని విషయాలను ప్రభు సన్నిధిలో ధ్యానంగా కలిగి ఉంటాం. ఈ సందర్భంగా మనము ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవాకిదే. రెండో భాగంగా మనము కీర్తన గ్రంథం 51 అధ్యాయం 6వ వచనం కూడా చదువుకుందాం. నీవు అంతరంగంలో సత్యం కోర్చున్నావు, ఆంతర్యంన నాకు జ్ఞానము తెలియజేయుదువు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ దివ్యమైన కృపను బట్టి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని నీ వాక్యము ధ్యానించడానికి సాయం చేయమని, నన్ను కాళ్ళు చేయని ఆత్మతో నింపమని, విన్నవారిలో విశ్వాసం పుట్టించి తద్వారా నీ చిత్తం ఎరుగుట్లో సహాయం చేయమని, ఆత్మీయంగా బలపట్టుకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ సందర్భంలో మనము దేవుని చిత్తం ఎలా తెలుసుకోవటానికి మొట్టమొదట మనము ఆత్మీయంగా తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉండాలి. కాబట్టి మనం చూసినట్లయితే రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనములో మనము చనిపోయిన ఆత్మను కలిగి ఉన్నాం. అయితే యేసు ప్రభు తిరిగి లేచిన ఆత్మ ద్వారా మన చనిపోయిన ఆత్మను జీవింపజేయుట ద్వారా మనము ఆత్మీయంగా జన్మించిన వారమవుతాము. ఎందుకంటే దేవుని వాక్యము 1 కొరింథీ 3వ అధ్యాయం 16లో రాయబడి ఉంది. ఏమనంటే, మరి దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు దేవుని ఆలయంగా చేయబడతారని వాక్యంలో రాయబడి ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరుగుదురు కదా అంటాడు. కాబట్టి మనం ఆలయంగా చేయబడ్డాం. కాబట్టి మొట్టమొదట మరి మనకేం కావాలంటే దేవుని ఆత్మ కలిగి దేవుని ఆలయంగా ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలముగా దేవుని చిత్తం తెలుసుకోవటానికి వీలు పడుతుంది. రెండవ విషయాన్ని చూసినట్లయితే మనము రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో దేవుని జీవము కలిగిన వారంగా ఉంటాము. దేవుని జీవం ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో దేవుని జీవం మనలోకి వస్తుంది. అంత మాత్రమే కాకుండా మన యొక్క దేవుని జీవమే కాకుండా దేవుని యొక్క స్వభావం కూడా వస్తుంది. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా ఈ యొక్క దేవుని స్వభావమును మనం పొందటానికి వీలు పడుతుంది. అంత మాత్రమే కాకుండా తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో కూడా పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నూతన స్వభావం దేవుడు మనకు దయచేశాడని కూడా వాక్యంలో రాయబడింది. ఈ విధంగా దేవుని యొక్క స్వభావం వచ్చినప్పుడు మనం ఆత్మీయంగా నడవటానికి వీలు పడుతుంది. ఇంకా చూసినట్లు 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనము బాహ్య పురుషుడే ద్వారా కాకుండా అంతరంగ పురుషుని ద్వారా మరి మనము బలం పొందే వారంగా ఉంటాము. దాని కొరకు ఆత్మీయంగా దేవుని వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, తద్వారా మనము సావాసం ఉండు ద్వారా దేవుని జీవము అనగా దేవుని యొక్క స్వభావంలోనికి వస్తాము. అప్పుడు మనము మరి వెలిచూపు ద్వారా కాకుండా మరి ఆత్మలో కలిగిన ఆత్మ ద్వారా మనం నడిపింపబడే వారంగా ఉంటాము. విశ్వాసం ద్వారా ఈ విషయాన్ని చూసినట్లు 2 కొరింథీ 5వ అధ్యాయము మరి 6వ వచనంలో రాయబడింది, ఆత్మ ద్వారా నడిపింపబడటము. కాబట్టి ప్రియులారా, ఈ విషయంలో అబ్రహాం జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన వెలుచూపు ద్వారా వెళ్ళలేదు, కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడి వెళ్ళినట్టుగా చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఆయనతో స్పష్టంగా మాట్లాడినప్పుడు ఏ సందేహం లేకుండా దేవుడు నన్ను నడిపిస్తున్న అనుభవంతో వెళ్ళినాడు. కాబట్టి ఆయన మనకు ఆత్మీయ తండ్రిగాను దేవుని స్నేహితుడిగాను చెప్పట్టుగా చూడగలము. మూడో విషయం చూసినట్లయితే మనము దేవుని యొక్క పాఠశాలలో మనము ఉండాల. ఆయన మనకు గురువు, మనము శిష్యులుగా ఉండాలా. ఈ విషయాన్ని కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 11వ విషయంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యము ఒక మాట చదువుతాం. కీర్తన గ్రంథము 86:11. యెహోవా, నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గంను నాకు బోధింపుము. నీ నామం నాకు భయపడినట్లు నా హృదయం నాకు ఏకదృష్టి కలగజేయము. కాబట్టి మనము ఏకదృష్టి దేవుని నామమునకు భయపడాల. దేవుడు సన్నిధిలో మనం దేవుని వాక్యం వినాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి వినటానికి వేగిరపాటు, మాట్లాడటానికి నిదానించువాడు, కోపపడటానికి నిదానించువాడై ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, వాక్యం వినుట్లో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. మరియా యేసు పాదములో కూర్చొని ఆయన బోధ వినుతుండని రాయబడి ఉంది. కాబట్టి 143వ కీర్తన 6-10వ వచనంలో కూడా మాట ఉంది, నీ యొక్క మార్గమును మరి తెలుసుకున్నటకు నాకు నీ చిత్తం తెలుసుకున్నటకు నీ మార్గం నాకు బోధించుమని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము బోధ లేకుండా దేవుని చిత్తం తెలుసుకున్నట చాలా కష్టము.
కనీసం దేవుని చిత్తం తెలుసుకోవాలంటే దేవుని యొక్క బోధ, దేవుని యొక్క గైడ్లైన్స్, దేవుని యొక్క ఏర్పాటు అనేది మనకు చాలా అవసరమై ఉంటుందని మనం తెలుసుకోవటానికి వీలు పడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, 4వ విషయం చూసినట్లయితే మనము ఇంకా చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యంను జరిగింపకుందుము. కాబట్టి ప్రియులారా, మనము సావాసంలో ఉండాలా. సావాసం లేకుండా మరి మనము దేవుని చిత్తం తెలుసుకోవటం చాలా కష్టం. వ్యక్తిగతంగా కావాలి, కుటుంబంగా కావాలి, మరియు సంఘంగా కూడా కావాలి. సావాసం అనేది చాలా ప్రాముఖ్యం. సావాసం లేకపోతే మనము ఆత్మీయంగా దేవుని సత్యాలు వెరగలేని వారంగా ఉంటాము. కాబట్టి దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క తాకిడి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మన జీవితంలో ఉండదు. దేవుని సంగతులు మనం మర్చిపోయే వారంగా ఉంటాము. ఇది వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా కలిగి ఉండాలా. దేవుని సావాసాన్ని వదిలిపెడితే మనం చాలా నష్టపడతాము. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే తప్పేను కుమారుడు నష్టపోయి తద్వారా తండ్రి వద్దకు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు సమకూర్చబడ్డాడు. నయోమి కూడా తప్పిపోయి ఆ యొక్క బెత్లెహేం నుండి మోయాబు దేశానికి పోయి ఎంతో నష్టపోయి తిరిగి వచ్చినప్పుడు ఆమె సమకూర్చబడ్డట్టుగా. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలామంది అనగా చూసినట్లయితే ఒక మనుషుడు యెరూషలేము నుండి మరి యెరూషలేము నుండి వెళ్తా ఉన్నాడు అనగా ఎరుకోకు వెళ్ళినప్పుడు దొంగల చేతిలో చిక్కి నష్టపోయి ప్రాణాలతో మరి కొట్టుకుమిట్టుకులాడుతున్న పరిస్థితుల్లో మంచు సమరయుడు అతనికి పోషించి సమకూర్చి తద్వారా మరి ఆయన్ని ఆదరించి దేవుని యొక్క ఏర్పాటును చూపించినట్టుగా చూడగలము. ఆ విధంగా మనం చూసినట్లయితే సావాసం అనేది చాలా ప్రాముఖ్యం. సావాసం లేకుండా మనం దేవునిలో ఎదగటము, దేవునిలో దేవుని చిత్తం తెలుసుకున్నట్టు చాలా కష్టం. తర్వాత 5వ విషయం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాల్లో మీరు నా శిష్యులైతే సత్యమును గ్రహించుదురు అంటాడు. వాక్యం చదువుకుందాం. 8 అధ్యాయము 31, 32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. కాబట్టి ప్రియులారా, శిష్యులుగా ఉండాలంటే సత్యాన్ని గ్రహించాలా. సత్యం ఎక్కడుందంటే ప్రభువులో ఉంది. యేసు ప్రభువే సత్యము. కాబట్టి ప్రియులారా, మీరు నా శిష్యులైతే సత్యాన్ని గ్రహిస్తారు. కాబట్టి మనము యోబు జీవితాన్ని గురించి గమనించినట్లయితే ఆయన యథార్థపరుడు మరియు న్యాయవంతుడు మరియు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. వ్యక్తిగతంగా లోకంలో అందరికీ మరియు దేవుని యొక్క ఉద్దేశంలో ఆయన భయభక్తులు కలిగిన వాడని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మన జీవితంలో మరి దేవుని వాక్యంలో మనం ఎప్పుడైతే మన జీవితంలో ప్రభుని దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుంటామో మన జీవితంలో 3 విషయాలు జరుగుతాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా కొనసాగుతామో మనకు పరీక్షలు వస్తాయి. మొట్టమొదటి పరీక్షలో మనం నెగ్గాల. తర్వాత అప్పుడు ఎప్పుడైతే అప్పుడు నెగ్గుతామో అప్పుడు మనం శిష్యులుగా చేయబడతాం. అనగా ఎవడైనా నన్ను వెంబడించా గోరిని ఎడల తన సిలువను ఎత్తుకొని వెంబడించాలా, అప్పుడు వారు నా శిష్యులు అగుదురని లూకాసు వార్త 14:27 వచనంలో రాయబడి ఉంది. కాబట్టి మొట్టమొదట పరీక్షలు వస్తాయి. తర్వాత మన పరీక్షల్లో మనం తట్టుకొని తద్వారా దాన్ని జయించి ముందుకు నడిచినట్లయితే మనము జత పనివారంగా చేయబడతాం. మనం ఎప్పుడు జత పనివారం అవుతామంటే ఎప్పుడైతే మనం శిష్యులుగా అవుతామో, దేవుని సన్నిధి, దేవుని వాక్యం ద్వారా నడిపింపబడతామో, దేవుని పరిచర్య చేయటానికి, దేవుని ఈ యొక్క స్వస్థానికి అర్హులుగా మరియు దేవుని జత పనివారిగా చేయబడే వారంగా ఉంటాం. ఈ విషయం చాలా స్పష్టమైనదిగా మనం తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత 6వ విషయం చూసినట్లయితే మనము అంతరంగములో ఆత్మ ద్వారా దేవుని యొక్క చిత్తం కలుగుంటానికి మనము యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు మనం చదువుకుంటాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36 నుంచి 39 వరకు. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యంను గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకంనకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు,
సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు సిలువకు వెళ్ళక ముందు పిలాతు దగ్గర నిలబడ్డప్పుడు, నీ గురించి నువ్వేమైనా చెప్పవా అన్నప్పుడు, నేను ఈ లోక సంబంధిని కాదు, ఈ లోక సంబంధిని అయితే నా యొక్క భటులు అనగా నా సైనికులు వచ్చి నా విషయము పోరాడి నన్ను విడుదల చేస్తారు, అయితే నేను ఈ లోక సంబంధమైనది కాను, నేను పరలోక సంబంధం చెప్పినప్పుడు నీవు రాజువా అని అడుగుతాడు. నేను రాజునే అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా నేను సత్యాన్ని గురించి ప్రచురం చేయడానికి వచ్చానని చెప్పినప్పుడు సత్యం అంటే ఏంటి అడుగుతాడు. పిలాతుకు తెలుసు ఏమనంటే ఆయనలో ఏ దోషము లేదని. తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, ఈయన యందు నాకు ఏ దోషము లేదు, పండుగలో ఒక ఖైదీని విడుదల చేయాలా, మరి నేను యేసుని విడుదల చేస్తానంటే మాకు యేసు వద్దు, బరబ్బానే విడుదల చేయమని ప్రజలందరూ కూడా మరీ కేకలు వేసినట్టుగా చూడగలము. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఈ యొక్క నీతిమంతుని విషయంలో నాకు ఎలాంటి దోషం లేదని బయటికి వచ్చి చేతులు కడుక్కొని తద్వారా తాను నిర్దోషిగా ఎంచుకున్నట్టు చూస్తున్నాము. అయితే అంతకుముందు తన భార్య అయిన పిలాతు భార్య ఆయనకు మరి ఆయన నీతిమంతుడు జోలైన యేసుప్రభు జోలికి పోవద్దు, రాత్రి కలలో నేను బహుగా బాధపడుతానని చెప్పినట్టుగా చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ పిలాతు గ్రహించింది ఏంటో, ఈయనలో దోషం లేదు, సిలువ వేయటానికి ఎలాంటి అర్హత లేదు అని చెప్పి కడుక్కుంటున్నాడు. అయితే ప్రజలందరూ కూడా ఎక్కువగా కేకలు వేయటాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే ఆయన సిలువ వేయటానికి ఆ పిలాతు అప్పగించినట్టుగా చూస్తున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే ఏమని రాయబడి ఉందంటే, చదవండి. పిలాతు జనసమూహంను సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. కాబట్టి మనుషులను సంతోష పెట్టాలని ఉద్దేశించి తద్వారా ఆయన ఏం చేశాడంటే కొరడాలతో కొట్టించి యేసును సిలువ వేయటకు అప్పగించాడు. కాబట్టి ఆయన అప్పగించాడు. అప్పుడుతో తప్పుకోవాల్సింది. అంతరంగంలో అతనికి తెలుసు మరి యేసుప్రభు దోషి కాడని. అయినప్పటికీ కూడా ప్రజలను సంతోష పెట్టాలని అంతరాత్మను సంపుకొని యేసుప్రభుని అప్పగించినట్టుగా చూస్తున్నాము. రెండో విషయంలో ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభువుని ముద్దు పెట్టుకొని అప్పగించినట్టుగా చూడగలము. ఈ విషయంలో మత్తయి సువార్త మరి చూసి 26వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు చదివినట్లయితే ఈ విధంగా మనకు తెలియబడుతుంది. మత్తయి సువార్త 26, 21 నుంచి 23. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయన అడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభురాత్రి భోజనంతో ఆఖరి సమయంలో ఆయన సెలవుకు వెళ్ళక ముందు ఆ యొక్క రొట్టె విరిచే కార్యక్రమంలో అందరూ కూర్చున్నప్పుడు శిష్యులందరూ కూడా ఉన్నారు. వారితో పాటు ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. అంటున్నాడు, మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు, నాతో పాటు పాత్రలో చేయి ముంచిన వాడు ఒకడు ఉన్నాడని చెప్పినప్పుడు వాడు బహుగా దుఃఖపడి, ప్రభువా నేనా అని అడిగారు. అప్పుడు ప్రభు ఏం మాట్లాడలేదు. చివరికి ఏమంటాడంటే ఇస్కరియోతు యోధా అంటాడు, ప్రభువా నేనా అంటే నువ్వు అన్నట్టే అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మరి ఇస్కరియోతు యోధాకు తెలుసు, నేను యేసు ప్రభును 30 వెండి నాణేలకు అమ్మేశాను అని తెలుసు. అయినా కూడా అక్కడ ఆయన పశ్చాత్తాపడలేదు, ఆయన అప్పగిస్తున్నానని ఒప్పుకోలేదు. దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు. కాబట్టి అనేక మంది ఈ దినాల్లో ఎంతో సమయం ఇచ్చినప్పటికి కూడా వారు పశ్చాత్తాపడటంలో తప్పిపోయిన వారుగా ఉంటారు. ఆ విధంగా ఇస్కరియోతు యోధగా తప్పిపోయాడు. ఎందుకు ఇట్లా శిష్యుడిగా ఉండి అనేకమైన అద్భుతాలు కార్యాలు చేసిన వారిలో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇట్లా ప్రవర్తించాడంటే, అతను డబ్బు కలిగిన వాడుగా, అనగా డబ్బు తీసుకున్నాడు, అనగా 30 వెండి నాణేలు తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క తలంపు ఇదై ఉండొచ్చు. ఏమంటే అనేక సార్లు యేసుప్రభుని పట్టుకున్నప్పుడు ఆయన్ని హింసించాలని యాజకులు, పెద్దలు, శాస్త్రులు వచ్చినప్పుడు ఆయన తప్పించుకొని పోయాడు. ఇప్పుడు కూడా తప్పించుకొని పోతాడు, ఆ వెండి నాణేలు నాకు మిగిలిపోతాయి అనే ఉద్దేశంతో, ఇప్పుడు ఎట్లాగైనా ప్రభు వాళ్ళ చేతికి చెక్కడు తప్పించుకొని పోతాడనే ఉద్దేశంతో ఆ విధంగా మరి యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని మరి అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు నువ్వు ఎట్లా గుర్తుపడతావయ్యా, అందరూ ఒకే డ్రెస్ వేసుకొని ఒకే రకంగా ఉంటే నాకు తెలుసు, నేను ఎరుగుదునని ముద్దు పెట్టుకొని అప్పగించాడు.
కాబట్టి ప్రియులారా ఆ విధంగా ఇస్కరియోతు యోధకు తెలుసు నేను నిర్దోషిని అప్పగిస్తున్నాను, అయినను తన మనస్సాక్షిని అనగా అంతరంగంలో మనస్సాక్షిని చంపుకొని ఆ యొక్క మజ్బూరి అనగా బలవంతంగా ఆయన అప్పగించినట్టుగా చూడగలము. అయితే అప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన శిలువకు అప్పగింపబడటానికి పోయినప్పుడు ఇస్కరియోతు యోధ మరి దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడ శాస్త్రుల పరిశీలన దగ్గర ఆ వెండి నాణ్యాలు తీసుకోండి, నేను నిర్దోషిని అప్పగించి నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. నాతో మాకేంటి వాటితో పని, నువ్వే చూసుకోమన్నప్పుడు ఆ యొక్క వెండి నాణ్యాలు ఆ యొక్క దేవాలయంలో పారవేసి పోయి ఉరి వేసుకొని చచ్చిపోయినట్టుగా చూడగలము. ఎంత ఘోరానికి ఆయన మరి ఘోరానికి తలపడ్డాడంటే నిజంగా తను చేసిన తప్పు తెలిసి కూడా ఆయన తట్టుకోలేక ఏంటంటే ఆయన ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోయినట్టుగా ఉన్నాయి. ఎంతో సమయం ఇచ్చింది కానీ తన యొక్క జీవితంలో పశ్చాత్తాపడ ప్రియులారా మన జీవితంలో కూడా పశ్చాత్తాపడకపోవటం ద్వారా కలిగే పరిణామం అలాంటిదే అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అప్పుడు ఎప్పుడైతే మనము అంతరాత్మలను మనం అణిచివేస్తామో దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇంకొక మాట చూసినట్లయితే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. కాబట్టి ప్రియులారా ఈ విధంగా చూసినట్లయితే మనం అంతరాత్మలో మరి పురికొల్పబడి నడిచినప్పుడు దేవుడు మనకు తన యొక్క అంతరాత్మలో ఉన్న ఆత్మ ద్వారా మనకు డైరెక్షను అనగా ఇటు పోవాలా అటు పోవాలా కుడి తట్టైనా ఎడం తట్టైనా పోవటానికి దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. సోదరుడు భగత్ సింగ్ గారి విషయంలో కూడా తన పరిచర్యకు మూల అంశం ఇదే. ఆత్మ ద్వారా తెలుసుకొని పరిచర్య చేసి అనేక మందిని ప్రభులోకి నడిపించాడు, అనేకమైన సంఘాలు కట్టాడు. ఆయన పరిచర్యకు ఇదే మూలవాక్యమని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని అనేక మంది ఆయనతో పనిచేసిన పనివాళ్ళు జత పనివాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి అంతరాత్మలో ఆత్మ అనగా నడిపింపు ద్వారా మనం దేవుని చిత్తం తెలుసుకోవటానికి వీలు పడుతుందని విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దని తెలుసుకున్నాం. ఆఖరిగా ఇంకొక మాట చదువుదాము. ఏడో విషయం ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము కూడా చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కాబట్టి సత్యమందు ప్రతిష్ఠ, నీ వాక్యమే సత్యము. మనం సత్యమందు నిలిచి ఉండాలి, సత్యానికి కట్టుబడి ఉండాలి. వాక్యం ద్వారా మనము సత్యాన్ని అనుసరించే వారంగా ఉంటాం. వాక్యం మనకి ఏం చెప్తుందంటే వాక్యం మనకు బోధిస్తుంది, నడిపిస్తుంది, తర్వాత కట్టుతుంది, మనల్ని ఆదరిస్తుంది, మన పురిగొల్పుతుంది, మన ధైర్యపరుస్తుంది. వాక్యం ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకోగలం. ఇంకా మనం లోతుకెళ్ళి చూసినట్లయితే వాక్యాన్ని మనము ఆచరణలో పెట్టి వాక్యాన్ని మనము అనుసరించినట్లయితే మొట్టమొదటి చూసినట్లయితే ఇర్మీయా గ్రంథంలో ఒక మాట ఉందండి. 15వ అధ్యాయం 16వ వచనంలో చదువుదాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. కాబట్టి ఇర్మీయా అంటున్నాడు, వాక్యము నాకు దొరకగా, నీ మాటలు అంటే నీ వాక్యం దొరకగా నేను భుజించి తిని అంటాడు. ఇశ్రాయేలీయులు కూడా తన ఆహారం కొరకు మన్నా కూర్చుకున్నట్టుగా ఎక్కడ వాక్యం ఉందో వాక్యాన్ని మనము భుజించాలా. అంటే వినటానికి వేగిరపాటు, మాట్లాడటానికి నిదానించువాడు, కోపానికి నిదానించువాడై ఉండాలి. వాక్యం లేకపోతే మనకు ఎవరైతే వాక్యాన్ని ఆహారంగా తీసుకొని జీర్ణించుకుంటారో దే ఆర్ హెల్దీ క్రిస్టియన్. రెండో మాట ఏంటంటే వాక్యాన్ని పఠించాలా, అంటే చదవాలా. తద్వారా మరి నైపుణ్యంగా చదివినప్పుడు నైపుణ్యమైన క్రైస్తవులు అంటారు, మోరల్ క్రిస్టియన్ అంటారు. వాక్యాన్ని కంఠస్థం చేయాలి. వారిని ఏమంటారంటే యవనస్తులారా మీరు బలవంతులు, వాక్యం నీలో నిలుస్తుంది. స్ట్రాంగ్ క్రిస్టియన్. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో స్ట్రాంగ్ క్రిస్టియన్గా ఉంటారనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో అంటే మెమరైజ్ చేస్తారో వాళ్ళు ఫలించేవారిగా ఉంటారు. ఫలం అనేది చాలా అవసరం. కాబట్టి వాక్యాన్ని ధ్యానించడం కూడా అవసరం. ఆఖరిగా మనం చూసినట్లే వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు విజయవంతమైన క్రైస్తవులు అనే విషయాన్ని చెప్పారు. వాక్యాన్ని భుజిస్తేనేమో హెల్దీ క్రిస్టియన్, వాక్యాన్ని పఠిస్తేనేమో మోరల్ క్రిస్టియన్, వాక్యాన్ని కంఠస్థపడితేనేమో స్ట్రాంగ్ క్రిస్టియన్, వాక్యాన్ని ధ్యానం చేస్తేనేమో ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్, వాక్యాన్ని అనుసరిస్తేనేమో సక్సెస్ఫుల్ క్రిస్టియన్ తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా ఈ విధంగా మనం షార్ట్గా 7 విషయాలను మనం చూస్తూ వచ్చాము. మొట్టమొదట విషయం చూసినట్లయితే మనము ఆత్మ కలిగిన
కలిగిన వారంగా దేవుని చిత్తం తెలుసుకుంటాం. రెండో విషయం చూసినట్లయితే మన స్వభావం ద్వారా మనము స్వభావం కలిగి వెలుసూపు ద్వారా కాకుండా మరి ఆత్మ అనుసారంగా అనగా విశ్వాసం ద్వారా వెళ్ళినప్పుడు మనము దేవుని చిత్తం తెలుసుకుంటాం. మూడో విషయం చూసినట్లయితే మనం ఒక విద్యార్థిగా దేవుడు మన గురువుగా ఉండి దేవుని వాక్యం నేర్చుకున్నప్పుడు మనము దేవుని చిత్తం తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. నాలుగో విషయము మనం సావాసములో ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఐదో విషయం ఏంటంటే మనం ఆయన శిష్యులుగా అనగా వాక్యమును మనము అంగీకరించినట్లయితే మనం ఎట్లా ఉంటామంటే ఆయన శిష్యులుగా చేయబడతాము, అట్లా మనం జతపని వారిగా ఉంటాం. తర్వాత ఆరో విషయం చూసినట్లయితే మనము అంతరంగంలో మరి ఆత్మ ప్రేరేపణ ద్వారా నడిపింపబడ్డప్పుడు దేవుని చిత్తం తెలుసుకోండి. ఏడో విషయం చూసినట్లయితే వాక్యంలో నిలిచిన వారైతే మనం సక్సెస్ఫుల్ క్రిస్టియన్గా ఉండటానికి వీలు పడుతుంది. ఈ 7 విషయాలను బట్టి దేవుని చిత్తం తెలుసుకొని ఆయన కొరకు జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.